This I will explain about nearest neighbor methods. So this is one of the most important question for examination. Nearest neighbor is a simple machine learning method used to classify data based on the closest data points, that is neighbors in the data set. Okay. So what is the meaning of a nearest neighbor? It is a machine learning method used to classify the data based on the closest డేటా పాయింట్స్. ఓకే, ఇక్కడ మనము డేటాని క్లాసిఫై చేస్తామండి బేస్డ్ ఆన్ ద క్లోజెస్ట్ డేటా పాయింట్స్. అంటే దగ్గరగా ఉండే డేటా పాయింట్స్ని బేస్ చేసుకొని మనము డేటాను అయితే క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో ఈ క్లోజెస్ట్ డేటా పాయింట్స్ని మనం ఏమని పిలుస్తాము? నైబర్స్ అని కూడా అనడం జరుగుతుందండి. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు ఇన్స్టెన్స్ బేస్డ్ లెర్నింగ్. సో నియరెస్ట్ నైబర్ మెథడ్ని మనం ఏమంటున్నాము? ఇన్స్టెన్స్ బేస్డ్ లెర్నింగ్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ వర్షన్ ఈస్ కే నియరెస్ట్ నైబర్. ప్లీజ్ డూ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. సో నియరెస్ట్ నైబర్ మెథడ్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటండి? కే నియరెస్ట్ నైబర్. సో విల్ మూవ్ ఫార్వర్డ్. సో చూడండి, ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఇదే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కే నియరెస్ట్ నైబర్ అల్గారిథం. ఇన్ షార్ట్ వీ కాల్డ్ యాజ్ కేఎన్ఎన్. ఏమని పిలుస్తాము? కేఎన్ఎన్ అని పిలవడం జరుగుతుంది. సో విల్ సీ ద డెఫినేషన్. కేఎన్ఎన్ ఈజ్ ఏ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్. సో కేఎన్ఎన్ అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఓకే, మెషిన్ లెర్నింగ్ అల్గారిథం యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటండి? ఇట్ యూజెస్ లేబుల్డ్ డేటా. ఓకే, కేఎన్ఎన్ అల్గారిథం అజ్యూమ్స్ ద సిమిలారిటీ బిట్వీన్ ద న్యూ డేటా అండ్ అవైలబుల్ డేటా అండ్ పుట్ ద న్యూ డేటా ఇన్ టు ద కేటగిరీ దట్ ఈస్ మోస్ట్ సిమిలర్ టు ద అవైలబుల్ కేటగిరీస్. సో దీని మీనింగ్ ఏంటంటే, మనము ఎక్కడైతే న్యూ డేటా ఇన్పుట్ని ఇస్తున్నామో అవైలబుల్ డేటాని కంపేర్ చేసుకొని న్యూ డేటా అవైలబుల్ డేటాకి ఏదైతే సిమిలర్గా దగ్గరగా ఉంటుందో ఆ కేటగిరీలోకి అయితే పంపించడం జరుగుతుందండి. ఓకే, సో మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నా, చూడండి. సో చూడండి, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఉంది కేఎన్ఎన్ క్లాసిఫైయర్ గురించి. ఇన్పుట్ డేటా ఇక్కడ ఇస్తున్నామండి. సో ఇది ఏంటంటే ఇన్పుట్ డేటా. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఇన్పుట్ డేటా ఇస్తున్నామో ఇక్కడ ఏం జరుగుతుంది? మన దగ్గర ఆల్రెడీ డేటాస్ ఉన్నాయి. ఒకటి స్క్వేర్ ఉంది, రెండోది సర్కిల్ ఉంది ఆల్రెడీ. ఓకే, సపోజ్ ఇఫ్ దిస్ ఇన్పుట్ ఈజ్ స్క్వేర్, ఓకే, సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ సిమిలర్ టు స్క్వేర్, ద ప్రిడిక్టెడ్ అవుట్పుట్ ఈజ్ స్క్వేర్. ఒకవేళ కనుక మనం ప్రిడిక్టెడ్ ఇన్పుట్లో సర్కిల్ ఇచ్చామనుకోండి, సో దేనికి దగ్గరగా ఉంటే ఆ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుందండి. సో దీన్నే మనం ఏమంటున్నామంటే KNN classifier. So what is the purpose of KNN classifier? Whatever the input we are giving, input ఏదైతే ఇస్తున్నామో మన అవైలబుల్ ఉన్న డేటాకి, సపోజ్ స్క్వేర్ దగ్గరగా ఉందనుకోండి, స్క్వేర్ వస్తుంది అవుట్పుట్. సపోజ్ ఇన్పుట్ డేటా సర్కిల్ దగ్గరగా ఉంటే సర్కిల్ రావడం జరుగుతుందండి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ KNN క్లాసిఫైయర్. సో చూడండి, సపోజ్ we have an image that looks similar to the square and circle, but we want to know either it is square or circle. So for this identification we use KNN algorithm as it works on similarity measure. So our KNN model will find similarity features of new data to the square and circle images based on the most similar features. ఓకే, నేను ఏం చెప్పాను? ఇంతకుముందు మనం ఇన్పుట్ ఎప్పుడైతే ఇస్తున్నామో ఆ ఇన్పుట్ని అవైలబుల్ డేటా తోటి కంపేర్ చేసుకొని మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ దేంట్లో ఉంటాయో ఇట్ విల్ పుట్ ఐదర్ స్క్వేర్ ఆర్ సర్కిల్ కేటగిరీ. ఓకే, అంటే స్క్వేర్ అయితే స్క్వేర్ వస్తుంది అవుట్పుట్, సర్కిల్ అయితే సర్కిల్ రావడం జరుగుతుందండి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ KNN. సో ప్లీజ్ రిమెంబర్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ రిమెంబర్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లేజీ లెర్నర్ అల్గారిథం. ఓకే, మనము ఈ KNNని లేజీ లెర్నర్ అల్గారిథం అని కూడా పిలుస్తామండి. బికాస్ ఇట్ డస్ నాట్ లెర్న్ ఫ్రమ్ ద ట్రైనింగ్ సెట్ ఇమ్మీడియట్లీ. ఇన్స్టెడ్ ఇట్ స్టోర్స్ ద డేటా అండ్
ఎట్ ద టైమ్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ ఇట్ పర్ఫార్మ్స్ ఆన్ ద యాక్షన్ ఆన్ డేటా సెట్. సో మనకు ఈ కేఎన్ఎన్లో ఓకే కేఎన్ఎన్లో ఇట్ డస్ నాట్ లెర్న్ ఫ్రమ్ ద ట్రైనింగ్ నుంచి ఇది ఏం నేర్చుకోదండి. ఓకే, కాకపోతే దాంట్లో ఏం చేస్తుంది, ఒక డేటా సెట్ని స్టోర్ చేసి మనం ఇచ్చిన ఇన్పుట్ని ఆ డేటా సెట్లో దేనికి మ్యాచ్ అయితే అది అవుట్పుట్ వస్తుందండి. అందుకనే దీన్ని మనం ఏమంటున్నాము, లేజీ లెర్నర్ అల్గారిథం. సో ప్లీజ్ డూ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, కేఎన్ఎన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లేజీ లెర్నర్ అల్గారిథం. ఓకే, సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న డయాగ్రామ్ అయితే తీసుకొచ్చాను, జాగ్రత్తగా చూడండి. సో దిస్ డయాగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ x1 అండ్ x2. సో దేర్ ఆర్ 2 యాక్సెస్ ఆర్ దేర్. ఓకే, 2 యాక్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది x1, ఇది x2. ఓకే, సో దేర్ ఆర్ 2 types of data is there. So this is called as category A, this is called as category B. So category A consists of squares, category B consists of circles. సో మనకి కేటగిరీ ఏలో స్క్వేర్స్ ఉన్నాయి, కేటగిరీ బిలో సర్కిల్స్ అయితే ఉండడం జరిగిందండి. ఓకే, సో అబ్జర్వ్ హియర్, ఐ హ్యావ్ 1 న్యూ డేటా హియర్. ఇక్కడ నా దగ్గర ఒక న్యూ డేటా ఉందండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ స్టార్ అనేది అది మనకు స్క్వేరా సర్కిలా తెలియదు. సో దాన్ని మనము కేటగిరీ ఏలో యాడ్ చేయాలా, కేటగిరీ బి యాడ్ చేయాలా. సో కేటగిరీ ఏ వచ్చేసి స్క్వేర్, కేటగిరీ బి వచ్చేసి సర్కిల్ అన్నమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే దిస్ డేటా ఒకవేళ కనుక దీనికి దగ్గరగా ఉందనుకోండి, కేటగిరీలో ఏలో యాడ్ చేస్తాము. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ నియర్ టు కేటగిరీ బి, దెన్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఎట్ సర్కిల్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ అస్ బిఫోర్ కేఎన్ఎన్. సో మనం ఒక ఇన్పుట్ అయితే ఇచ్చాము, దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్ చూడండి. ఒకసారి మనం ఇక్కడ చూస్తే స్టార్కి 2 స్క్వేర్స్ దగ్గరగా ఉన్నాయి, సో ఒక సర్కిల్ దగ్గర ఉంది. సో మెజారిటీ స్క్వేర్ కాబట్టి మనం దీంట్లో స్క్వేర్ తీసుకోవడం జరుగుతుందండి, అంతే. సో కాబట్టి నేను కేటగిరీ ఏకి అయితే యాడ్ చేశానండి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆఫ్టర్ కేఎన్ఎన్, న్యూ డేటా అసైన్డ్ టు కేటగిరీ ఏ. సో ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న అల్గారిథం అయితే పట్టుకోవడం జరిగింది. సో అల్గారిథం ఏంటంటే దీంట్లో, సో అల్గారిథం స్టెప్ 1 ఏంటి, సెలెక్ట్ కే నెంబర్ ఆఫ్ నైబర్స్. సో మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ నైబర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. క్యాలిక్యులేట్ ద యూక్లిడియన్ డిస్టెన్స్ ఆఫ్ కే నెంబర్ ఆఫ్ నైబర్స్. సో మనము యూక్లిడియన్ డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలండి. టేక్ ద కే నియరెస్ట్ నైబర్స్ యాజ్ పర్ ద క్యాలిక్యులేటెడ్ యూక్లిడియన్ డిస్టెన్స్. ఓకే, సో అమాంగ్ దీస్ కే నైబర్స్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ. సో 5th వన్ ఏంటి, అసైన్ ద న్యూ డేటా పాయింట్స్ టు దట్ కేటగిరీ ఫర్ విచ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నైబర్స్ ఈజ్ మ్యాక్స్. సో దీని మీనింగ్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ నైబర్స్ దగ్గరగా ఏవైతే ఉంటాయో మనము దాన్ని కన్సిడర్ చేసుకోవాలండి. ఓకే, సో ఫైనల్ ఏంటి, స్టెప్ 6 ఏంటి, అవర్ మోడల్ ఈజ్ రెడీ. సో మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న ప్రాబ్లం తీసుకొచ్చాను. సో దాంతో ఇంకా క్లారిటీ వస్తుందండి. సో ఒకసారి చూడండి, పర్ఫార్మ్ కేఎన్ఎన్ క్లాసిఫికేషన్ అల్గారిథం ఆన్ ఫాలోయింగ్ డేటా సెట్ అండ్ ప్రిడిక్ట్ ద క్లాస్ ఫర్ మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్ టు 6, కంప్యూటర్ ఈజ్ ఈక్వల్ టు 8, వేర్ కే ఈజ్ ఈక్వల్ టు 3. సో నియరెస్ట్ నైబర్ వాల్యూ ఎంత ఇచ్చాడండి, 3 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే పర్ఫామ్ కేఎన్ఎన్ని పర్ఫామ్ చేయమంటున్నాడు. ఇక్కడ మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు, కంప్యూటర్ ఈజ్ ఈక్వల్ టు 8 అయినప్పుడు. సో ఇది చేయాలంటే మీరు ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా వచ్చేసి యూక్లిడియన్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, సో చూడండి, ఇది వచ్చేసి x1 y1. సో x1 ఈజ్ ఈక్వల్ టు 4, y1 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ x2 y2 ఏంటంటే యాక్చువల్గా ఇది మనకు ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చారు కదా, మ్యాథ్స్ ఈజ్ ఈక్వల్ టు 6, కంప్యూటర్ ఈక్వల్ టు 8. సో దీన్ని మనము x2 y2 అయితే తీసుకోవాలండి. సో జస్ట్ ఈ ఫార్ములాలో అయితే మీరు సబ్స్టిట్యూట్ చేయండి, మీకు d1 వాల్యూ ఎంత వచ్చిందండి, 5.83. సో సిమిలర్లీ 6 7 చేయాలి, 7 8 చేయాలి, 5 5 చేయాలి, 8 8 చేయాలి. ఓకే, సో మనకి ఈ x2 y2 వాల్యూస్ ఏమో కామన్ 6 8 మనకి పైన ఇచ్చారు. సో అట్లనే ఈ x1 y1 అనేది ఒకసారి ఇది వస్తుంది,
ఒకసారి ఇది. సో అలా మనం చేస్తే చూడండి. సో D1 ఈజ్ ఈక్వల్ టు 5.38 వచ్చింది, D2 ఈజ్ ఈక్వల్ టు 1, D3 ఈజ్ ఈక్వల్ టు 1, D4 ఈజ్ ఈక్వల్ టు 3.16, D5 ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు పైన K వాల్యూ ఎంత ఇచ్చారండి చూడండి ఇక్కడ. సో K వాల్యూ 3 ఇచ్చారు కాబట్టి సో యూ మస్ట్ టేక్ స్మాల్ నియరెస్ట్ టాప్ 3 వాల్యూస్. సో మనకి ఇక్కడ ఫస్ట్ వాల్యూ 5.38 వచ్చింది, 1, 1, 3.16, 2. సో దీనిలో వాట్ ఆర్ ద స్మాల్ వాల్యూస్ 1, 1, 2. సో 1, 1, 2 స్మాల్ వాల్యూస్ కాబట్టి D2, D3, D5. సో వీటి వాల్యూస్ ఏంటి మరి D2, D3, D5. సో చూడండి 6, 7, 7, 8, 8, 8, D2, D3, D5. సో ఇది ఏది ఇగో D2, D3, D5. సో 6, 7, 7, 8, 8, 8. సో చూడండి 6, 7, 7, 8, 8, 8. సో దీనికి ఇక్కడ ఏమొచ్చినాయండి 6, 7కి పాస్ వచ్చింది, 7, 8కి పాస్ వచ్చింది, 8, 8కి కూడా పాస్ రావడం జరిగింది. ఓకే. సో ఒకసారి చూడండి ఇక్కడ మనం చూస్తే మన రిజల్ట్. సో 6, 7కి పాస్ వచ్చింది, 7, 8కి పాస్ వచ్చింది, 8, 8కి పాస్ వచ్చింది. సో మనకు పైన ఇచ్చిన వాల్యూస్ ఏంటి, మ్యాథ్స్ ఈక్వల్ 6 ఇచ్చాడు, కంప్యూటర్స్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు. సో దీంట్లో మెజారిటీ కండిషన్స్ పాస్ వచ్చినాయి కాబట్టి ఇది కూడా పాస్ అయ్యానమాట, ఇంతే. సో ఇలా మనము KNN అయితే చేయొచ్చండి. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ KNN? అప్లికేషన్స్ ఆర్ ప్యాటర్న్ రికగ్నైజేషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్, మెడికల్ డయాగ్నోసిస్. అడ్వాంటేజెస్ ఏమన్నాయి, ఇట్ ఈస్ సింపుల్ టు అండర్స్టాండ్, నో ట్రైనింగ్ ఫేస్. మనకు ఈ KNNలో ట్రైనింగ్ ఫేస్ ఉండదండి. ఓకే. ఇట్ వర్క్స్ వెల్ విత్ స్మాల్ డేటా పాయింట్స్. అండ్ డిసడ్వాంటేజెస్, it is slow for large data set. So second one is the need to choose correct K value. Okay. So this is all about the KNN. Okay. So one of the most important question, please remember all of you. Thank you for watching this video. Please subscribe my channel. Thank you.